4 కాస్త 8 అయింది అంటే 4 రెండ్ల 8. 2 కాస్త 2 2s are 4. ఆన్సర్ యూనిట్ డిజిట్ 4 ఉండాలి. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి దాన్నే టిక్ పెట్టా. ఆర్ యు ఆల్ విత్ మీ? కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 204. 204. అందరికీ ఈ లాజిక్ క్లియర్ అయిందా? సార్ ఇంకో రకంగా లాజిక్ చెప్పండి సార్. 4 into క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు 12 into 68. 12 into 68. సపోజ్ ఇది నేను తీసేస్తున్నా, ఈ ఆప్షన్స్ని తీసేస్తున్నా, ఈ ఆప్షన్స్ని తీసేస్తున్నా, ఆప్షన్స్ని తీసేస్తే ఇక్కడ 2 2s are పెడతా. ఆన్సర్ 4 ఎట్లయినా వచ్చింది. 4 into క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు 12 into 68. క్వశ్చన్ చూడంగానే సార్ ఇది తప్పు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 10 మల్టిపుల్ ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ ఏ 10 మల్టిపుల్ లేదు కాబట్టి ఇది పోయింది, రైట్. ఇంకొకటి 68. ఇప్పుడు ఇది 216 తీసుకున్నాను అనుకోండి, ఇది 4 తోటి డివైడ్ అవుతుంది, ఇది 4 తోటి డివైడ్ అవుతుంది, రెండు నంబర్లు 4 తోటి డివైడ్ అవుతుంది. నవ్వు ఇక్కడ చూసుకుంటే ఇట్లా చూద్దాం సార్, ఇంకా ఈజీ అయిపోతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? 4 into క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు 12 into 68. డిజిటల్ సమ్ చూద్దాం. 4 into 204 ఈజ్ ఈక్వలెంట్ టు 12 into 68. డిజిటల్ సమ్ చూసుకోండి. 4 into 2 plus 4 ఎంత? 6. 1 plus 2 3. 6 plus 8 14 అంటే 5. 24. 2 plus 4 6. 3 5s are 15. 1 plus 5 6. అందరికీ లాజిక్ అర్థమైందా? మెల్లమెల్లగా నేను ఐ విల్ ఇంక్రీజ్ ద లెవెల్ ఆఫ్ డిఫికల్టీ, రైట్. డిజిటల్ సమ్ అయినా చూడొచ్చు. అన్ని ఆన్సర్ ఆప్షన్లో యూనిట్ డిజిట్ డిఫరెంట్ ఉందనుకోండి, డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కానీ ఆల్వేస్ యూనిట్ డిజిట్ సేమ్ డిఫరెంట్ ఉండాలన్నా ఛాన్స్ లేదు, అప్పుడప్పుడు డిఫరెంట్గా ఉండొచ్చు. 6th క్వశ్చన్ చూడండి, మీరే ఆన్సర్ చెప్పండి సార్. 3 యూనిట్ డిజిట్ మాత్రమే చూడండి సార్. ఇక్కడ నేను 2 వేస్ చెప్తాను, ఇక్కడ చూడండి సార్. మెథడ్ 1, 13 కాస్త 117 అయింది, 9 కాస్త ఎంత అయింది? నేను అన్నాను మీకు, లెఫ్ట్ టు రైట్ అయినా చూడొచ్చు, టాప్ టు బాటమ్ అయినా చూడొచ్చు. లెఫ్ట్ టు రైట్ అయినా చూడొచ్చు, టాప్ టు బాటమ్ అయినా చూడొచ్చు. 3 కాస్త 9 అయింది అంటే 3 3ల 9. 7 3s are 21. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి సార్? 81. క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి సార్? 81. 3 3s are 9. 7 3s are 21. టాప్ టు బాటమ్ అయినా చేయొచ్చు, లెఫ్ట్ టు రైట్ అయినా చేయొచ్చు. మొత్తం క్యాల్కులేషన్ చేసి దయచేసి 9/13 into 117 చేసి ఈ కొట్టేసే పనికి మాలిన లాజిక్లు చెయ్యకండి, రైట్. ఇట్లాంటి లాజిక్లు మీకు ఫాస్ట్గా ఆన్సర్ని ఇస్తాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. చాలా ఇంపార్టెంట్ మోడల్స్ సార్ ఇవి. ఇవి తెలియకుండా మనము రైట్ 6 అనేది 102 అయింది, 5 అనేది ఎంత అవుతుంది? ఇక్కడ చూడండి సార్. 6 into క్వశ్చన్ మార్క్, 6 into క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు 5 into 102. 5 into 102. ఆర్ యు ఆల్ విత్ మీ? మనం ఆల్రెడీ చేసాం కదా క్రాస్ మల్టిప్లికేషన్. 6 into క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు 5 into 102. 102 అనేది 17 తోటి డివైడ్ అవుతుంది. 102 ఈజ్ 17 into 6. 17 6s are 102. అంటే రైట్ హ్యాండ్ సైడ్ 17 తోటి డివైడ్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్వశ్చన్ మార్క్ కూడా 17 తోటి డివైడ్ అవ్వాలి. 17 తోటి డివైడ్ అవ్వాలి. కాట్లేదు, కాట్లేదు, కాట్లేదు. చూడంగానే మీకు ఆన్సర్ ఆప్షన్లు వచ్చే మెథడ్, చూడంగానే మీకు ఆన్సర్ ఆప్షన్లు వస్తాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 6 into క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు 5 into 102. 102 అనేది 17 తోటి డివైడ్ అవుతుంది, 17 తోటి డివైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ 17 తో డివైడ్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 17 తో డివైడ్ అవ్వాలి. నవ్వు ఇక్కడ చూడండి సార్. 15 into క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు 12 into 180. 12 into 180. 12 into 180. నవ్వు ఇక్కడ ఏం చేస్తానంటే కొంచెం మీకు ఒక కొత్త వెరైటీలో ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. 15 180 అయింది కదా సార్.
సార్ ఇక్కడ యూనిట్ డిజిట్ 0 ఉంది కదా సార్, అంటే మనం రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూజ్ చేయాలి. 8th ప్రాబ్లంలో నేను రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ యూజ్ చేస్తున్నా. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎందుకు సార్, మిగతా ఏ ప్రాబ్లంలోనూ మనకు యూనిట్ డిజిట్ 0 లేదు. ఇక్కడ ఏం చేస్తానంటే 15180 అయిందంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండుతోటి మల్టిప్లై చేస్తా. 15 into 2 ఇట్ ఈజ్ 180 into 2. ఎందుకో మీకు నెక్స్ట్ స్టెప్లో అర్థమవుతుంది. ఇటువైపు మొత్తం ఈక్వేషన్ని రెండుతోటి మల్టిప్లై చేస్తున్నా. 15 2s are 180 2s are అంటే 30 ఈజ్ బికమింగ్ 360. 30 ఈజ్ బికమింగ్ 360. 12 విల్ బికమ్ హౌ మచ్? ఇది అందరికీ అర్థమైంది అనుకుంటా. 15 180 అవుతే 12 ఎంత అవుతుంది? 180లో యూనిట్ డిజిట్ 0 ఉంది కాబట్టి నేను ఆ మొత్తం నంబర్ని రెండుతోటి లబ్ధం చేశా. 15 180 అవుతే 30 360 అవుతుంది. అయిపోయింది ఆన్సర్. ఇది 3, ఇది 6, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. 3 6 అయిందంటే 3 2s are 6. ఇక్కడ కూడా 2 2s are 4. ఆన్సర్ యూనిట్ డిజిట్ 4 ఉండాలి. ఫినిష్. ఏం క్యాల్కులేషన్ చేయకుండా ఆన్సర్ వచ్చే పద్ధతి. 15 గనక 180 అయిందనుకోండి, 15 180 అవుతే 30 ఎంత అవుతుంది? 360 అవుతుంది. అంటే 3 ఎంత అయింది? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చూడండి. 3 ఎంత అయింది? 6 అయింది. 3 6 అయిందంటే 3 2 6, 2 2 4. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 4 ఉండాలి. 4 ఉన్న ఏకైక ఆప్షన్ ఎంత? 144. 4 ఉన్న ఏకైక ఆప్షన్ ఎంత? 144. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? దయచేసి మీరు 12/15 3 డిజిట్స్ 4 డిజిట్స్ ఇచ్చినప్పుడు కష్టపడతారు. మామూలుగా చేసిన 15 12 12 12s are 144. ఈ మెథడ్స్ 3 డిజిట్స్కి 4 డిజిట్స్కి డేటా ఇంటర్ప్రిటేషన్లో చాలా బాగా ఉపయోగపడుతుంది.